మత్తుకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు ఏటూరి నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ. డ్రగ్స్, పోక్సో చట్టం, సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు గ్రామాలలో యువతను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రామన్నగూడెంలో డ్రగ్స్ పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేయడం, వాటిని తీసుకోవడం ద్వారా అనేక నష్టాలు, యువత, విద్యార్థులు సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. చదువుకోవడం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. చెడు వ్యసనాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సరఫరా చేసినా, విక్రయించినా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఒకవేళ దొరికితే సార్ చెప్పినట్టు వేరే కేసుల్లో లేనిది మీ మీద ఉండదు, ఇది మేము పడకపోతలేము అని చెప్పేది మీ పోలీసు వాళ్ళు నిరూపించాలి. కానీ మీ డ్రగ్స్ కేసు ఏంటంటే మేము పడకపోతలేమని మీరే నిరూపించాల్సి వస్తుంది. కాబట్టి బాగా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది దీంట్లో. లైసెన్స్గా అమ్ముతారా లేకపోతే వేరే అమ్ముతున్నారా? చెక్ చేస్తాం, బ్యాగ్ కూడా చెక్ చేస్తాం. అలా కూడా కొంతమంది యూజ్ చేస్తారు, అది సూచన ఉంది. సో ప్లీజ్ మై రిక్వెస్ట్, ఎప్పుడైనా దొరికితే క్విక్ యాక్షన్ తీసుకుంటాను. సారీ ఏం చెప్తున్నాడంటే, గాంజా మీ దగ్గర ఉన్నా, మీరు పట్టుకొని పోతున్నా, లేదా వేరేవాడికి అమ్మినా ఇది నేరమే. ఒకవేళ దొరికితే సారీ చెప్పినట్టు వేరే కేసుల్లో లేనిది మీ మీద ఉండదు, ఇది మేము పట్టుకపోతలేము అని చెప్పేది మీ పోలీసు వాళ్ళు నిరూపించాలి. కానీ మీ డ్రగ్స్ కేసు ఏంటంటే